హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవి వ్లాగ్స్. ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి ఊటీకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి ఊటీకి 851 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి మా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫుల్ ట్యాంక్ అయితే చేపించాం. ఆల్రెడీ కొంచెం ఫ్యూయల్ ఉండేసరికి 4500 మాత్రమే ఫిల్ అయ్యింది. దారిలో వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ వర్షం పడి ఆగిపోయింది. దానివల్ల రెయిన్బో కూడా వచ్చింది. ఐ హోప్ మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటా. ఆల్మోస్ట్ కర్ణాటక అయితే రీచ్ అయ్యాం. చాలా నైట్ అయ్యింది. సో పక్కనే ఒక టోల్ ప్లాజా దగ్గర ఆపుకొని మేమే చపాతీ ఇంకా ఎగ్ ఫ్రై చేసుకొని తిన్నాం. తిన్నాక ఇక్కడే ఒక 4-5 అవర్స్ టైంపాస్ చేసాం. ఎందుకంటే కర్ణాటక తమిళనాడు బోర్డర్ని మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ కావాలనేది మా టార్గెట్. దానివల్ల మనకు యానిమల్స్ అనేటివి రోడ్ క్రాసింగ్ చేస్తుంటే చూడొచ్చు. మార్నింగ్ టైం అయితే చాలా క్రేజీగా ఉంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడు వచ్చినా మార్నింగ్ టైం రావడానికి ప్రిఫర్ చేయండి. డీర్స్ కానీ వైల్డ్ యానిమల్స్, ఇంకా మీ లక్ బాగుంటే లయన్స్, టైగర్స్ కూడా పోతాయి. అసలు చూడండి, ఆ పికాక్ కొంచెం కూడా భయపడతలేదు. మేము వెళ్తుంటే సడన్గా వైల్డ్ బైసన్ అయితే సడన్గా అడ్డం వచ్చింది. నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అది చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది రోడ్ క్రాస్ చేసుకొని. ఫైనల్గా కర్ణాటక బార్డర్ అయితే క్రాస్ చేసి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ తమిళనాడు ఘాట్ రోడ్ అయిపోయే వరకు అయితే స్ట్రిక్ట్లీ ప్లాస్టిక్ అయితే అలౌ లేదు. టొబాకో, ఆల్కహాల్ ఇట్లాంటివి అయితే ఏం లేదు. మీరు సైడ్స్కి కూడా ఆపొద్దు. ఆపితే కెమెరాస్ ఉన్నాయి. ఎంబడే ఇంకా పెట్రోలింగ్ అయితే వచ్చేస్తుంది. ఊటీ అయితే ఎంటర్ అయిపోయాం. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. మేబీ చెక్ పోస్ట్ కాబట్టి ఇలా ఉందనుకుంటా. ఇప్పుడైతే టైం వచ్చేసి 11 AM అవుతుంది. ఫ్రెష్ అప్ కావడానికి ఏదైనా స్టే తీసుకోవాలి. ఫారెస్ట్ స్టే అయితే కొంచెం బెటర్ ఉంటుందని కొంచెం లోపలికైనా సరే అని వెళ్తున్నాం. అసలు ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ స్టే ఎలా తీసుకున్నామో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.